వైసీపీ అధినేత జగన్ పల్నాడు పర్యటనను అడ్డుకునేందుకు యత్నించి కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి విడదల రజని అన్నారు. వైసీపీ శ్రేణులను బెదిరించారని అన్నారు. జగన్ సత్తెనపల్లి పర్యటనపై తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. జగన్కి ప్రజల్లో అపూర్వ ఆదరణ లభిస్తుందన్నారు. పోలీసులతో కూటమి ఎన్ని ఆంక్షలు పెట్టినా జగన్కు ప్రజలు ఘనస్వాగతం పలికారన్నారు. జగన్ అంటేనే జనం అన్నారు. పోలీసుల బెదిరింపులకు వైసీపీ శ్రేణులు భయపడరని చెప్పారు. ఎంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఎంతటి అభిమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మాటే, ఆయన చెప్పింది చేస్తారు అనేటువంటి ఒక నమ్మకాన్ని రోడెక్కి, అలాగే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా తప్పుతున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, ప్రజల్ని మోసం చేస్తున్నారు అని రోడెక్కి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ యొక్క అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల తెలుపుతూ, జగనన్న అంటేనే నమ్మకం, జగనన్న మాట అంటేనే నమ్మకం, ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు. ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసం చేస్తుంది అని రోడెక్కి చెప్తున్నారు అనేటిది మనకు స్పష్టం అవుతా ఉంది ఈరోజు.